హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా మిస్ అవుతున్నాను, మీ అందరినీ కలవలేకపోతున్నాను. కామెంట్లలో అయిపోయిందండి, వచ్చేస్తున్నాను తొందరలోనే, 2 డేస్లో వచ్చేస్తున్నాను. పాత బ్యాలెన్స్తో పాటు కంప్లీట్ చేస్తానండి. నేను ఖచ్చితంగా మాట ఇస్తే చేస్తాను, అట్లా నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే అంటే నేను నాకు చేసిన వాళ్ళకే చేస్తానని చెప్పట్లేదు. నా ఫ్రెండ్ లిస్ట్లో ఉండి నాకు నోటిఫికేషన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా చేస్తాను. అది నా అలవాటు కూడా. ఎప్పుడన్నా మిస్ అయ్యి ఊరు వెళ్ళినా లేదా హెల్త్ బాగాలేకున్నా ఎప్పుడు కూడా నేను రిటర్న్ వచ్చానంటే మొత్తం అందరికీ అన్నీ ఏ వీడియోలు నేను మిస్ అయ్యానో అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇకపోతే ఈ వీడియోలో నేను ఏం చెప్దామనుకుంటున్నా అంటే, ఇప్పుడు గోకర్ణలో నేను మెయిన్ ఆలయం లోపలంతా చూపించాను, ఎలా ఉంటుంది ఏంటని హిస్టరీ అంతా ఉంది. ఇప్పుడు అదే మెయిన్ ఆలయానికి ఇంకొక ఇంపార్టెంట్ ఉంది కదా, మహాగణపతి. అది చెప్పాను కదా నేను, రావణాసురుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేసినప్పుడు మారువేషంలో ఉన్న వినాయకుడిని నెత్తి మీద మొట్టికాయ వేశాడంట, అంటే ఒక దెబ్బ కొట్టాడనమాట. అది ఒక సైడ్ ఎక్కడైతే కొట్టాడో అక్కడ తొట్టబడిందనమాట స్వామివారికి. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారికి టెంపుల్కి కొంచెం ఉందన్నమాట. నేను దారి అంతా చూపిస్తున్నాను. ఎప్పుడన్నా గోకర్ణ వస్తే మీరు ఇవన్నీ చూడండి. ఓం బీచ్ ఒకటి ఉంటుంది, కుడ్లేవ్ బీచ్ ఒకటి ఉంటుంది. బీచ్లు అయితే చాలా ఉన్నాయి, నాకు తెలియని బీచ్లు కూడా ఉన్నాయి. నేను కాకపోతే ఇక్కడ ఉంటున్నాను కాబట్టి కుడ్లేనో ఏదో ఉందంటే అది నేను ఇంకా చూడలేదు. మేమైతే వెళ్ళాము, పారాసైలింగ్ చేశాను, నేను కూడా చేశాను. అది చాలా వండర్ కూడా, బీచ్లు కూడా బాగుంటాయి. అయితే ఇప్పుడు నేను ఆలయం గురించి చెప్పుకుందాము. స్వామివారు ఇక్కడ ఆలయం లోపల పొట్టిగా, అంటే మారువేషంలో ఎలా అయితే వచ్చారో అలాగే పొట్టిగా చిన్న పిల్లాడి వలె బొద్దుగా అట్లా విగ్రహం కూడా అట్లాగే ఒక మనిషి లాగే అనిపిస్తుంది మనకి. అలా సొట్ట కూడా తల మీద సొట్ట ఉంటుంది. మనకి లోపలికి మనల్ని చూపించరు, మనకంతా లోపల అలో లేదు. కానీ ఆ విగ్రహం ఎలా ఉంటుంది అనేది నేను పెట్టాను. ఆ చుట్టుపక్కలంతా షాపింగ్స్ అన్నీ, దారి వే అంతా నేను చూపించాను. ఎక్కడ చూసినా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి దారి పొడుగున. అలాగే స్వామివారు అక్కడ పెట్టేసినప్పుడు కొట్టిన దెబ్బనైతే ఇప్పుడు ఆలయంలో ఉన్న విగ్రహానికి మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ఎదురుగా ఉండేది సైడ్కు ఉండి, ఇది దారిలో చెప్పాను కదా ఎక్కడంటే అక్కడ శివలింగాలు పెద్ద పెద్దవి ఉంటాయని, ఇదన్నమాట. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది ఆలయం, ఇదేనమాట. లోపలికి కూడా వెళ్దాము, కానీ స్వామిని అయితే చూపించలేము మనము. ఇదే మహాగణపతి ఆలయము, ఖచ్చితంగా చూడండి. ఇది రథం అన్నమాట, ఊరేగింపు చేసే రథం. ఇప్పుడు ప్రజెంట్ రథం ఇది, మహాశివునికి రథం ఇది. కానీ దీనికంటే ముందు ఆలయం నిర్మించినప్పుడు రథం కూడా ఉంది, కానీ అది వర్క్ చేయట్లేదు. ఇది చూశారు కదా, చక్కగా చెక్కలతో తయారు చేసిన పాత పురాతనమైన, చూస్తుంటేనే ఆనాటి కాలం యొక్క విధానాలు మనకు కనిపిస్తుంటాయి. ఇది అప్పటి రథం అన్నమాట, పాత రథము. కానీ ప్రజెంట్ కొత్త రథం, ఇప్పుడు నేను చూపించాను కదండి, అదే అన్నమాట కొత్త రథము. అలాగే స్వామివారి మోడలు, వినాయకుడు మోడల్ ఎలా ఉంటాడు అనేది నేనైతే పిక్ రూపంలో అయితే చూపించాను. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తున్నాము. ఇది ఆలయము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వరకు అలౌ చేస్తారు, కాకపోతే మనం ఇక్కడ నుంచి కెమెరాలు ఇంకేమున్నా క్లోజ్ చేయాలి. లోపలే స్వామివారు ఉంటారు. స్వామి ఎలా ఉంటారు అనేది నేను మోడల్ పిక్ అయితే ఒకటి పెడతాను. ఇప్పుడు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము మేము. లోపల స్వామివారు ఉన్నారు 2 స్టెప్పుల తర్వాత. ఇంకా తర్వాత ఇది వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ జనం ఉన్నారు కదా, అది వచ్చి శివాలయం ఎంట్రీ అనమాట. 2 ఎంట్రీస్ ఉంటాయి, ఎటన్నా వెళ్ళొచ్చు మనము. ఇది ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోతారు. నేను బీచ్ ఒడ్డునే వచ్చాను. ఇదండి స్వామివారు.